ఇక తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై పూర్తి విశ్లేషణను మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ కేఎస్ అందిస్తారు. థ్యాంక్ యూ శ్రీ విద్య. తమిళనాడులో జయలలిత మరణం తర్వాత అక్కడ తలెత్తినటువంటి పరిణామాలు, ఆ తర్వాత పార్టీ రెండుగా చీలిపోవడం, మళ్ళీ రెండు వర్గాలు ఓపీఎస్ కానీ పళనిస్వామి కానీ ఈ రెండు వర్గాలు మళ్ళీ ఒకటి కావడం, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షంలో చేరబోవడం, ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే అంటే గతంలో జయలలిత ఉన్నప్పుడు పార్టీ సింగిల్ హ్యాండ్ మీద నడిచేది. ఎంటైర్ తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీకి ఒక బలం ఉండేది. అయితే ప్రస్తుతం చెన్నై పరిణామాలు ఇవన్నీ చూసిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, దీని మీద కూడా అంచనా వేస్తే ఆల్మోస్ట్ ఇటు తెలంగాణలో కానీ ఏపీలో కానీ మనకు కనపడే సిచ్యువేషన్ ఏంటంటే, ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ బలమైన లీడర్ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఉన్నారు. అయితే కేసీఆర్ ఒక బలమైన నేతగా, ఒక శక్తిగా, ఒక తెలంగాణ సాధించినటువంటి ఒక వ్యక్తిగా ఇక్కడ తెలంగాణ ప్రజల మనసును దోచి ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఆ తర్వాత అంటే మొత్తం ఎంటైర్ ఒక సింగిల్ పర్సనే ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ నిర్ణయాలనైనా అది కరెక్టేనా, ప్రజలకు అవసరమేనా, అంటే నిజంగా ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి పార్టీలు ఏమీ ప్రధానంగా లేవని చెప్పాలి. టీఆర్ఎస్కు పార్టీ చేసేటువంటి ఏ కార్యక్రమమైనా కానీ, తీసుకున్నటువంటి నిర్ణయం అయినా కానీ అది కరెక్టా లేదా అని దాన్ని ప్రశ్నించేటువంటి ప్రతిపక్షం తెలంగాణలో ముఖ్యంగా లేదని చెప్పాలి. ప్రధానంగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి ఒక సీనియర్ వ్యక్తి నడిపిస్తున్నటువంటి ఒక పార్టీ అయినప్పటికీ అది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అవి కరెక్టా లేదా అనేది ఒక ప్రజల స్థాయిలో తీసుకెళ్లేటువంటి ఒక బలమైన నేత కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో కొరత ఉందని తెలంగాణలో ప్రధానంగా చెప్పొచ్చు. ఈ మధ్య జరిగినటువంటి సిద్దిపేట నేరేళ్లలో జరిగినటువంటి ఒక ఘటనే మాజీ స్పీకర్ మీరా కుమార్ని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. నేరేళ్లలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, ప్రభుత్వ పాలనకు నిదర్శనం, ఇవన్నీ చెప్పడానికి ప్రయత్నించినా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాయిలో మీడియా ముందుకు వచ్చి నిజంగా ప్రతిపక్షాలు ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి, వాస్తవంగా ఏం జరగలేదు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆధారంగానే పోలీసులు కొంత యాక్షన్ తీసుకొచ్చారు. ఈ అన్ని అంశాలు ముఖ్యమంత్రి చెప్పగానే ఆ విషయం మొత్తం చల్లబడిపోయిందని చెప్పాలంటే దీన్ని బట్టి చూస్తే ఒక కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైనా ఒక ప్రజలకు అవసరమైనయా లేవా అని దాని మీద విమర్శించేటువంటి ఒక బలమైన నేత ఇటు కాంగ్రెస్లో కానీ, మరొక వైపు బీజేపీలో కూడా లేడు. బీజేపీలో ఎప్పుడైతే ఒకవైపు కిషన్ రెడ్డి కానీ, అదేవిధంగా లక్ష్మణ్ కానీ, ఈ ఇద్దరు నేతలే ప్రధానంగా కనిపిస్తుంటారు కానీ మూడో వ్యక్తి అయితే లేరు. అది జిల్లా స్థాయిలో, అది కేవలం హైదరాబాద్కి సంబంధించినటువంటి కొన్ని వ్యవహారాలు వాటి మీద ఫోకస్ చేయడానికి తప్ప బీజేపీ తెలంగాణలో ఉన్నటువంటి మిగతా జిల్లాల్లో అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద పెద్దగా ఫోకస్ చేసే సిచ్యువేషన్ లేదనేది రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. అంటే ఒకవైపు దేశవ్యాప్తంగా ఆల్మోస్ట్ 29 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయడం జరిగింది. తెలంగాణ విషయానికి వచ్చేసరికి తెలంగాణలో ఒకవైపు ఇక్కడ అధికార పగ్గాలు చేపట్టాలి అనుకున్నా కూడా ఇక్కడ ఉండి నడిపించేటువంటి ఒక సామర్థ్యం ఉన్నటువంటి ఒక బలమైన నేత ఎవరున్నారు? బీజేపీ అంటే మోడీని చూసే ఓట్లేయాలా? రాష్ట్రంలో ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఆంధ్రప్రదేశ్ కానీ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన రాష్ట్రాలన్నింటిలో కూడా ప్రాంతీయ పార్టీల హవాతో పాటు ఒక వ్యక్తి నడిపించేటువంటి శక్తిగా నడిపించేటువంటి పార్టీలు ఎక్కువగా ఉండాలి. గతంలో రాష్ట్రం విడిపోకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అంతకుముందు ఎన్టీఆర్ కానీ, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కానీ, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ పీరియడ్లో పార్టీ జాతీయ పార్టీ అయినా ఆంధ్రప్రదేశ్లో అదొక రాష్ట్ర స్థాయి పార్టీగా ఒక బలోపేతం చేశారు. ఒక వ్యక్తి అంటే కాంగ్రెస్ అనేది ఆ కాలంలో కనపడలేదు, కేవలం ప్రజలకు కనిపించింది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే. అంత స్థాయిలో మొత్తం దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తమిళనాడులో జయలలితగా అనుకున్నా, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి అనుకున్నా కూడా నేతలు ప్రధానమైనటువంటి కీలక వ్యక్తులే నడిపించడం జరిగింది. అయితే అటువంటి ఈ సిచ్యువేషన్లో ప్రస్తుతం రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో మళ్ళీ బీజేపీ అధికార పగ్గాలు చేపట్టాలంటే కనుక ఆ స్థాయిలో ఇక్కడ ప్రజలను మెప్పించి ఒక బలమైన నేత లేరు. దీంతో గులాబీ అధినేత కేసీఆర్ నిజంగా ఇదొక కలిసి వచ్చిన అంశమే అని అనుకోవాలా, లేకపోతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద అసెంబ్లీ స్థాయిలో చర్చ జరిగినప్పుడు కూడా ఎవరు మూడో వాయిస్
వినిపించినంతటువంటి రీతిలో ప్రస్తుతం తెలంగాణలో జరుగుతుంటుంది. ఇది ప్రస్తుతం తెలంగాణలోని సిచ్యువేషన్. అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే కాస్త విభిన్నం. అంటే చంద్రబాబు లాంటి ఒక ఆర్థికవేత్త, ఎకనామిస్ట్ అయినా దానికి ఈయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పటికీ ప్రస్తుతం ప్రతిపక్షం కూడా కాస్త బలంగానే ఉంటుంది. కాకపోతే జగన్ ఇక్కడ ప్రతిపక్ష హోదాను నిర్మాణాత్మకంగా వ్యవహరించడంలో విఫలమయ్యాడని ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే మొత్తం ఇప్పుడు ఈ పీరియడ్లో ఈ 5 ఏళ్ల పీరియడ్లో ప్రజల సమస్యల మీద ప్రధానంగా జగన్ పోరాడింది చాలా తక్కువే అని ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. అంటే ఓవరాల్గా 2019లో అధికార పగ్గాలు ఏ విధంగా చేపట్టాలి అంటే ఆల్మోస్ట్ ఈ మధ్య విశాఖలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ చూడొచ్చు. ఒక పోలీస్ ఆఫీసర్ జగన్ మీద చేస్తున్నటువంటి సందర్భంలో ఒక కామెంట్ కూడా జగన్ చేశారు. ఎవరి మీద చేస్తున్నావు నువ్వు, ముఖ్యమంత్రి మీద చేస్తున్నావు అంటే ఆలోచన మొత్తం ఒక ప్రతిపక్ష నేత ఆలోచన మొత్తం 2019లో తను ముఖ్యమంత్రిని కాబోతున్నారు, ముఖ్యమంత్రిని అవుతున్నాను, అయ్యాక చూసుకుంటాను అంటే ఈ ఆలోచన విధానం మొత్తం ప్రజలు అంటే ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమా లేదా అని ఒక ప్రతిపక్ష హోదాలో వ్యవహరించడంలో ఒకవైపు వైసీపీ కూడా విఫలమైందని చెప్పేసి కూడా విశ్లేషకులు చెప్పడం జరుగుతుంది. మరొక వైపు అంటే ఓవరాల్గా ఇటు టీడీపీ కానీ అటు వైసీపీ కానీ ఇరువురు నేతలు ఒక పార్టీ మీద మరొక పార్టీ దుమ్మెత్తి పోసుకోవడం తప్ప ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టలేదనేది ప్రధానంగా అటు ఏపీలో కూడా తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే 2019 ఎన్నికల్లో ఇటు దక్షిణ భారతదేశం మొత్తంలో కూడా ఉత్తర భారతదేశంలో ఏ విధైతే బీజేపీ పాగా వేసిందో, కమలం వికసింపజేసిందో, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల అన్నిట్లో అధికార పగ్గాలు చేపట్టేందుకు ఒకవైపు మోడీ, అమిత్ షా ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో, బూత్ లెవెల్ కార్యకర్తల లెవెల్లో కూడా కసరత్తు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది మాత్రం ఆసక్తికరంగా మారినటువంటి అంశమే.